సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మాటలు మారుతున్నాయి, హెచ్చరికల వెనుక అర్థాలు లోతుగా వెళుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగంలో పైకి కనిపించిన ఆగ్రహం వెనుక ఒక నిగూఢమైన అత్యంత శక్తివంతమైన సందేశం దాగి ఉంది. అదే సింగపూర్ మోడల్ పాలన. సింగపూర్ అభివృద్ధిని ఆకాశానికి ఎత్తిన లీ క్వాన్ యూ తప్పు చేస్తే సొంత మనుషులు కూడా వదిలిపెట్టలేదని పవన్ గుర్తు చేశారు. ఇది కేవలం ప్రతిపక్షానికి మాత్రమే కాదు, వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి, అవసరమైతే సొంత కూటమి నేతలకు కూడా వర్తించే హెచ్చరిక. తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే, ఉపేక్షించే ప్రసక్తి లేదన్న బలమైన సందేశం ఆయన పరోక్షంగా పంపారు. బెదిరింపులతో రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చే వారికి, లా అండ్ ఆర్డర్తో ఆడుకునే వారికి సింగపూర్ తరహా కఠిన పాలన ఎలా ఉంటుందో రుచి చూపిస్తామంటూ చెప్పకనే చెప్పారు. ఇది కేవలం హెచ్చరిక కాదు, భవిష్యత్ పాలనకు ఒక వ్యూహాత్మక నిర్ణయం. ప్రస్తుతం రాజ్ కుమార్ సిద్ధుకున్నారు పూర్తి వివరించేందుకు. రాజ్ కుమార్, చూస్తాం గత కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి ఎలా పరుగులు పెట్టించాలని అభివృద్ధి మీద పూర్తి దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ అభివృద్ధి పట్టాలు ఎక్కించేందుకు ఎవరైనా అడ్డుపడుతుంటే కనుక ఎవరైనా సరే ఉపేక్షిస్తే లేదంటూ కొన్ని రోజులుగా చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇవ్వడం చూస్తూ వస్తున్నాం. అంటే ఏంటి ఈ వ్యూహాన్ని ఎలా చూడాలి? ప్రత్యేకించి సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తీసుకునేటువంటి నిర్ణయాల పైన అటు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే తాజాగా కనుక ఒక అంశాన్ని కనుక చూసుకుంటే ఏదైతే ఒక యూట్యూబర్కి సంబంధించినటువంటి ఒక మహిళ ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను అందరికీ కూడా పరిచయం చేస్తూ వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అట్లా కూడా వారందరూ కూడా వెళ్తూ వస్తున్నటువంటి క్రమంలో ప్రత్యేకంగా శ్రీశైలానికి ఆ మహిళ, అదేవిధంగా ఆమెతో పాటు ఉండేటువంటి ఒక వ్యక్తి ప్రత్యేకంగా అక్కడికి వచ్చారు. కానీ ఆ మహిళ ఉండడానికి అక్కడ ఉండేటువంటి అధికారులు ఆవిడకి ఏదైతే అక్కడ విశ్రాంతి గదిని ఏర్పాటు చేయకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ఆవిడ దాన్ని వీడియోను షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక మహిళగా ఉన్నాను, కానీ ఇలాంటి చోట నాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి, కనీసం నాకు ఉండడానికి ఒక గదిని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అని కూడా అక్కడ ఉన్నటువంటి మహిళ ఆ వీడియో ద్వారా బయటకు తెలిపినటువంటి నేపథ్యంలో ఆ వీడియోను చూసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దానిపై ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి అధికారులతో వెంటనే తన పేషీ నుంచి వెంటనే అధికారులతో మాట్లాడించి సత్వరమే ఆవిడకు ఏదైతే ఒక రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆవిడకి ఒక మంచి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపించినటువంటి వెంటనే ఆ మహిళ ఆమెతో పాటు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆనందానికి అవధులు లేవని చెప్పి, ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వారు పార్టీ కార్యాలయానికి కూడా వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి టూరిజం సేఫ్టీ రూల్ను కూడా ప్రత్యేకంగా తీసుకుని వచ్చారు. టూరిజం సేఫ్టీ రూల్ గతంలో కూడా ఏమాత్రం కూడా లేదు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి ఈ విధానం పైన ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ఇటు సింగపూర్ తరహా పాలన అనే దానిపైన ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసేటువంటి విధి విధానాలు, ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చూస్తుంటే ఏదైతే ఇటు సింగపూర్కి సంబంధించినటువంటి పరిపాలన ఇదే విధంగా ఉంటుంది. తప్పు చేసిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలనేటువంటి ఒక విధానం ఏదైతే అటు సింగపూర్లో లీ క్వాన్ యూ చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అదే విధానాన్ని ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఆ విధానాలతో, ఎందుకంటే తప్పు చేసిన వారు ఎవరైనా సరే, అంటే తన పార్టీ వాళ్ళైనా లేదంటే తన దగ్గరలో ఉన్నటువంటి తనకు సమీపస్తులైనా తన బంధువులైనా ఎవరైనా కూడా దాన్ని ఉపేక్షించేది లేదు. న్యాయం ఎవరికైనా, చట్టం ఎవరికైనా, ధర్మం ఏదైనా కూడా ఒకటే అనేటువంటి విధానాన్ని నమ్మేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి దానికి అనుగుణంగానే ఆ నిర్ణయాలు, ఆ విషయాలన్నీ కూడా చూస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా వైసీపీకి సంబంధించి కూడా కొన్ని హెచ్చరికలు ఆయన స్పష్టంగా జారీ చేశారు. ఎందుకంటే ఇక జీవితంలో వైసీపీ అధికారంలోకి రాదు, అధికారులు ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వైకాపా నాయకులు కొంతమంది బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు, బెదిరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇంకా ఇలాంటి బెదిరింపు ధోరణులు అనేవి ఉండవు, వాటిని ఇక మీదట ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదని వారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఈ నేపథ్యంలో మరి ఇలాంటి బెదిరింపు ధోరణులు ఉన్నటువంటి వారికి పవన్ కళ్యాణ్ ఒక భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే తాజాగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశంలోనే ఏదైనా ఒక మెడికల్ కాలేజీ పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని ఎవరైనా కాంట్రాక్టర్లను లేదంటే ఇంకా ఏదైనా టెండర్లను పిలిచినా కూడా ఎవరిని కూడా భయపడకుండా తాము అధికారంలోకి వస్తే మేము ఏంటో చూపిస్తాము, లేదంటే అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటాము, వారు ఎవరిని కూడా వదిలిపెట్టమని అటు వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా చాలా అటు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వచ్చేటువంటి కాంట్రాక్టర్లైనా లేదంటే ఇటు పెట్టుబడిదారులైనా ఎవరైనా కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి ఇక మీదట అలాంటి బెదిరింపు ధోరణులు చేస్తే
గనక ఉపేక్షించేది లేదని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి క్రమంలో కూడా ఇక మీదట ఇలాంటి ధోరణులు వస్తే గనక ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, అది వైకాపా నాయకులు ఎవరైనా సరే వారిని ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ క్రమంలో ఇక అధికారులకి ఆ విధమైనటువంటి భరోసా వచ్చింది. ఇటు పార్టీ నాయకులు కూడా అదే విధానంతో ముందుకెళ్ళాలని కోరుతున్నారు. ఇటు పార్టీలో కూడా ఎవరైనా తప్పు చేస్తే కనుక ఉపేక్షించేది లేదని చెప్పకనే చెప్పారు. పదవి అనేది ఒక బాధ్యతగా వ్యవహరించాలని నిన్న సమావేశాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఒక బాధ్యతను కనుక ఎవరైనా విస్మరించి ఏదైనా అటు బాధ్యతకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు కూడా ఉంటాయని కూడా చెప్పారు. ఎందుకంటే పార్టీ పరంగా తాను ఎంత విధి విధానాలతో పనిచేయాలనుకుంటాను, పార్టీలో ఉండేటువంటి వారందరూ కూడా అదే విధానాలతో ముందుకెళ్లాలని కూడా తాను కోరుకుంటారు. కాబట్టి ఇక మీదట ఎవరైనా లైన్ తప్పితే, అంటే నిన్న చాలా విషయాలు ప్రస్తావిస్తూ వచ్చారు. అందులో వైకాపాకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది మన పార్టీలోకి సీనియర్లు చాలా మంది, ఉదయ్ భాను లాంటి వాళ్ళు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలార్ రోసేపేండ ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి వచ్చారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళు లైన్ అంటే ఒక పరిధి దాటి మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిధి కనుక ఎవరు దాటినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. మరి అలాంటి చర్యలకు ఎవరైనా కూడా తప్పు చేసిన వారు సిద్ధంగా ఉండాలని కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని బయటకు పంపించినారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక అధికారులు కూడా ప్రధానంగా సింగపూర్ తరహా అభివృద్ధి కోసం, సింగపూర్ తరహా అభివృద్ధి ఎలా జరిగింది, అక్కడ సొంత పార్టీలైనా సరే అభివృద్ధికి అడ్డొస్తే ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఇలాంటి తరహా పాలన ఉంటుందని చెప్పకనే చెప్పారనుకోవచ్చా? ఎందుకంటే ముందు నుంచి చూస్తున్నాం, అంటే ప్రతి విపక్షమనే కాదు సొంత పక్షంలో అయినా సరే ఏ వ్యవస్థలో ఎక్కడ తప్పు జరిగినా ఇమీడియట్గా స్పందించే మనస్తత్వం, ఇమీడియట్గా వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు. అక్కడ ఏమైనా లోపం జరిగింది అంటే అది ఏ శాఖలో అయినా ఏ మంత్రి దగ్గరైనా సరే ఇమీడియట్గా చెప్తూ ఉంటారు. సో అలాంటిది ఇక్కడ నుంచి ఇంకా అలాంటి వాటి మీద గట్టిగా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే అలాంటివి కనుక ఏదైనా జరిగితే చర్యలు ఖచ్చితంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పగానే చెప్పారు. అది ఇటు లీకాన్వై కూడా ఏదైతే సింగపూర్ విధానం కనుక చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ తప్పు చేసిన వారు తమ సొంత పార్టీలో ఉన్నటువంటి వారైనా తమ సమీపస్తులైనా ఇంకా ఎవరైనా కూడా చర్యలు చాలా స్పష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని ఇక్కడ కూడా, అంటే మొదటి నుంచి ఇవాళ సింగపూర్ తరహా విధానాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనో లేదంటే పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా తన పార్టీలో తప్పు చేసినటువంటి వారైనా, ఆరోపణలు వచ్చినటువంటి వారైనా, లేదు ఇంకొకరైనా వారికి మద్దతు పలికినటువంటి పరిస్థితులు, దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. తన మీద ఆరోపణలు వచ్చినటువంటి వారు ఎవరున్నా ఆ పార్టీలో ముందు పార్టీకి సంబంధించినటువంటి వారిని, ఆ పార్టీలో కనుక ఎవరి మీద ఆరోపణలు వచ్చిన వారిని సస్పెండ్ చేయడము, వారిపైన విచారణ చేయడము, వారి కాండక్ట్ కానీ వారి పరిస్థితి కానీ బాగుందంటేనే మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా ఉంది. ఒకవేళ నిజంగా వారి అవినీతి పరులైతే మాత్రం పార్టీ నుంచి పూర్తిగా టర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ లీగల్గా వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయో అలాంటి చర్యలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక అర్థం మాత్రం ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే అటు సొంత పార్టీలో ఉన్నటువంటి వారికైనా లేదంటే అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికైనా చర్యలు మాత్రం ఎవరు అవినీతి చేసినా ఖచ్చితంగా తప్పు. ఇటు బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నటువంటి వైసీపీకి మాత్రం ఇటు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు ఎవరు కూడా భయపడొద్దని ఖచ్చితంగా చెప్పారని చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.